తెలుగు సినిమా తొలి రోజుల్లో మగుటాయమానంగా బాసరిల్లిన దర్శకుడు కదిరి వెంకటరెడ్డి. పరిశ్రమలో ఆయనను కేవీ రెడ్డి అని ముద్దుగా పిలుస్తారు. మూగీల కంటే 4 ఏళ్ల ముందే పుట్టిన కేవీ రెడ్డి పాతాళ భైరవి, మాయాబజార్, జగదేక వీరుని కథ వంటి అద్భుత కళాఖండాలన్నింటినో మనకు అందించిన ఆ మహామహుడి జయంతి నేడు. సినిమాలు వదులుకుని పెళ్లి చేసుకుని ఇక లైఫ్ లో సెటిల్ అవుతానని ఆ మధ్య ప్రకటించిన సమంత అలాగే చేయబోతుందని టాక్. నాగ చైతన్యతో తన లవ్ ట్రాక్ లో పడి ఇక విషయం పెళ్లి వరకు వచ్చాక చైతు తండ్రి నాగార్జున ఇచ్చిన ఆర్డర్స్ కు ఓకే చెప్పిందని అంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం బాగలేక వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారని ఆయన సోదరుడు సత్యనారాయణ వదంతులకు పులి స్టాప్ పెట్టారు. రజనీ హెల్త్ బాగుందని కేవలం మెడికల్ టెస్టుల కోసం యుఎస్ వెళ్లారని స్పష్టం చేశారు. ఇక లైకా ప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ట్వీట్ చేస్తూ సూపర్ స్టార్ ఆరోగ్యంపైన వచ్చిన వదంతులను నమ్మవద్దని కోరారు. సింగపూర్లో సైమా 2016 అవార్డుల ఫంక్షన్ కన్నుల పండుగగా జరుగుతోంది. 2 రోజుల పాటు జరిగే వేడుకకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ ఇండస్ట్రీకు చెందిన నటీనటులు హాజరయ్యారు. అందరికంటే ముందుగా చెప్పుకోదగినది మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కు హైలైట్. చిరంజీవి అక్కడ అడుగు పెట్టడంతో పండుగ శోభాయనం సంతరించుకుంది. మహేష్ బాబు మురుగదాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకొంత ఆలస్యమవుతుంది. కోలీవుడ్ లో కథనాల ప్రకారం షూట్ వచ్చే నెల 29 నుంచి ప్రారంభం కానున్నట్లు టాక్. డిలే వెనుక కారణం ఏంటనే దానిపైన ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. స్క్రిప్ట్ రీరైట్ చేస్తున్నారని అంటున్నారు.